నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుక జగన్న తోట ప్రబల తీర్థం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏటా కనుమ రోజు జరిగే ఈ అతిపెద్ద పండుగలో 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని పేర్కొన్నారు. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుక జగన్నతోట ప్రబల తీర్థమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏటా కనుమ రోజు జరిగే ఈ అతిపెద్ద పండుగలో 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రులు ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్న కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలను గౌరవిస్తూ జగన్నతోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. సుమారు 5 లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవానికి అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందడానికి మంత్రివర్గ నిర్ణయం దోహదం చేస్తుంది అని సీఎం పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి నారాయణ, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పవన్ తిలకించారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఒకేసారి 185 కోట్లతో శంకుస్థాపనలు, 26 కోట్లతో ప్రారంభోత్సవాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. పెన్షన్లు, ఉచిత బస్సు సౌకర్యం, తల్లికి వందనం, రైతులకు 20,000 హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగూరు హరిదాసులు కానీ, ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాం ఇవన్నీ అంటే, మా దగ్గర అబండెన్స్ ఉంది. మాకు ఒక 10 బస్తాల పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి. అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. అంటే అలాగా మీరు ఇందాక మంత్రివర్యులు నారాయణ గారు చెప్తా ఉన్నారు. ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు, ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు, అక్కడ ఉన్న తాటాకు ఊడి పడిపోతే అమ్మా చాలా దారుణం జరిగిపోయింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా? ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షుడు అంటే ఇది ఎవరిస్తున్నారు? మీకు బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పాను. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే, ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని విద్యా, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రానున్న 3 ఏళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్తో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని విద్యా, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రానున్న 3 ఏళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై 2 మంత్రులు
విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా విద్య, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో రాయచోటికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ తెలియజేశారు. రాయచోటిలో విద్యా సంస్థలు, ఐటీ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత శాఖల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. రాయచోటిని భవిష్యత్తులో విద్యా, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు. జగన్ దురహంకారానికి బలైన సుధాకర్ తిరిగి తీసుకురాలేమని, ఆయన కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం దళితుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలియజేశారు. సహకారం శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సుధాకర్ కుమారుడు లలిత్ ప్రసాద్కు ఉద్యోగ హోదా పెంచి గ్రూప్ 2 సేవల కింద రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా నియమించింది. ఈ నేపథ్యంలో అనిత స్పందించారు. మాస్క్ అడిగినందుకు జగన్ ప్రభుత్వం ఆనాడు సుధాకర్ను ఎంతలా చిత్రహింసలకు గురిచేసిందో ప్రజలంతా చూశారని అనిత అన్నారు. ఆయనతో పాటు ఆ కుటుంబం పడిన మానసిక వేదనను ప్రత్యక్షంగా చూశానని గుర్తు చేశారు. జగన్ దురహంకారానికి బలైన సుధాకర్ను తిరిగి తీసుకురాలేమని, ఆయన కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం దళితుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకుని సుధాకర్ కుటుంబానికి న్యాయం చేశారన్నారు. దేశంలో ఉన్న ప్రజలు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని, ప్రపంచం మొత్తం క్షేమంగా ఉండాలని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ప్రపంచం మొత్తం క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు శ్రీ దత్త విజయానంద స్వామీజీలు దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న స్వామిలకు ఆలయాధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనమనంతరం స్వామీజీలకి వేద పండితుల ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకుని 10 సంవత్సరాలు అవుతుందన్నారు. ఈ రోజు పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆహ్వానం మేరకు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. ఇంద్రకీలాద్రి పర్వతంపై అమ్మవారు వెలిసారన్నారు. ఆలయ సిబ్బంది మొత్తం చాలా బాగా పనిచేస్తున్నారని స్వామీజీ ప్రశంసించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారని తెలియజేశారు. దేశంలో ఉన్న ప్రజలు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ప్రపంచం మొత్తం క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ప్రపంచం మొత్తం క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. లక్షలాది భక్తులు భవానీ దీక్షలు చేపడుతున్నారని, భవానీ దీక్షల రూపంలో లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మరి భవానీ మాల అనే ధారణ వ్రత దీక్ష కూడా నేను ప్రారంభం చేసిన జ్ఞాపకం నాకు ఇప్పుడు వస్తున్నది. నాకు ఎన్నో ఏళ్ల కిందట వాళ్ళు కూడా ఇంకా ముందు తీవ్రతగా ఆ వ్రతాన్ని చేస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను. చాలా సంతోషం. అమ్మవారు వాళ్లకు, ఈ భవానీ వ్రతం వాళ్లకు అందరికీ మంచి చేయనిమతి. ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంటు చాలా సువ్యవస్థితంగా, చాలా క్లీన్గా, మరి జనానికి ఏ ఇబ్బంది లేకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రతి ఒక్క చిన్న ఆఫీసర్ నుంచి, ఈఓ ఆఫీసర్ నుంచి మొదలుకొని, మేనేజర్ నుంచి మొదలుకొని ఒక సెక్యూరిటీ వరకు కూడా చాలా బాగా అత్యుత్తమంగా పనిచేస్తున్నారు. చాలా దేవస్థానం కూడా చాలా నీట్గా ఉన్నది, చాలా బాగా ఉంది. చైర్మన్ పట్టుబడి స్వామిని ఈరోజు తీసుకురావటం జరిగింది. కార్యక్రమాన్ని ఈరోజు అన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు అమ్మవారి దర్శనానికి రావటం జరిగింది. 10 ఏళ్లుగా ఎందుకో కుదరలేదు, అమ్మవారు నన్ను తీసుకురాలేదు. ఈ చైర్మన్లో దూరి అమ్మవారు తీసుకొచ్చి తట్టుక చేసింది. చాలా సంతోషం. ఇక్కడ ఉండే ప్రధాన అర్చకులకి, అందరికీ, పండితులకి, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క కృప కలగని, వాళ్ళ క్షేమంగా ఉండని, వాళ్ళ కోరికలంతా తీరని, అమ్మవారిని ఉపాసన చేయండి అందరూ కూడా. ఎప్పటికీ అదే శాశ్వతమైంది. మన విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద ఉన్న ఆ తల్లి శక్తి భవాని శ్రీ దుర్గాదేవి దగ్గరికి స్వామి సచ్చిదానంద స్వామి గారు ఇవాళ, గణపతి సచ్చిదానంద స్వామి గారు ఇవాళ రావడం జరిగింది. మరి వారిని నేను సంవత్సరానికి 1-2 పర్యాలు వారి అక్కడ ఉన్న పటమటలోని టెంపుల్కి నేను వెళ్తాను. ఆ పర్యారంలో మనం వెళ్ళి వారం క్రితం నేను
స్వామీజీ ఆ తల్లి ఆ శక్తి భవాని దుర్గాదేవి ఆశీస్సులు మీరు పొందాలి, మీరు రావాలి, నేను చైర్మన్ ఇప్పుడు నేను అని చెప్పడం జరిగింది. ఆయన అలాగే స్పందించి ఒకరోజు చూసుకుని వద్దామని చెప్పారు. మరి 2 రోజుల క్రితం వారు డేట్ ఇచ్చారు. నేను వస్తాను 9వ తారీఖు మార్నింగు నేను మనం టెంపుల్లో వస్తానంటే మేము అంతా కూడా అధికారులతో చెప్పి ఈవో గారితో చెప్పి మా ట్రస్ట్ బోర్డు మెంబర్లకు అంతా కూడా కౌరంపి ఏర్పాట్లు చేయడం జరిగింది. వారు వచ్చారు. వారు ప్రతి సంవత్సరం విజయవాడ 31st నైట్కి వచ్చి వారం రోజులు విజయవాడలో ఉంటారు. ఆయన ఉత్తర భారతదేశంలో పర్యటించి ఎన్నో రకాల పూజలు చేసి అక్కడ రామోత్సవం చేసి మరి అక్కడి నుంచి తెలంగాణ వచ్చి మన ముక్కోడి ఏకాదశి సందర్భంగా అక్కడ కార్యక్రమాలు చేసి అక్కడి నుంచి వారు 31ని ఇక్కడికి వచ్చి ఉన్నారు విజయవాడ. 31 నుంచి వారు వివిధ కార్యక్రమాల్లో వివిధ పూజల్లో ఉదయం నుంచి మళ్ళీ సాయంత్రం కూడా అక్కడ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అయినా కూడా మన రిక్వెస్ట్ మన టెంపుల్ తరపున మన ఇంద్రకీలాద్రి ఆ తల్లి ఆ దుర్గాదేవి తరపున దేవాలయం తరపున మేము ఆహ్వానం పడడం జరిగింది. ఆహ్వానం మన్నించి ఆయన నేను వస్తాను ఆ తల్లి దగ్గరికి, నేను ఆమె దేవాలయం కావాలని చెప్పి ఆయన వచ్చారు. ఆయన రావడం చాలా సంతోషం. చెన్నైకి 940 కిలోమీటర్ల దూరంలో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. తీవ్ర వాయుగుండం తుపానుగా మారితే వాతావరణ శాఖ అధికారులు ఓర్నబ్గా నామకరణం చేశారు. చెన్నైకి 940 కిలోమీటర్ల దూరంలో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారితే వాతావరణ శాఖ అధికారులు వర్నబ్గా నామకరణం చేశారు. ఇవాళ తుఫానుగా తీవ్ర వాయుగుండం రూపాంతరం చెందనున్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారితే వర్నబ్గా నామకరణం చేశారు. ఈ రోజు రాత్రికి శ్రీలంకలోని పోర్టువిల్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ రేపు తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఏపీలోని ప్రధాన పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సత్తిబాబు కోడిపలవ్ పేరిట విజయవాడ వాసులకు సరికొత్త రుచులను పరిచయం చేసిన చైతన్య నేతృత్వంలో తాజాగా హలీం రెస్టారెంట్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. పట్టమట జేడీ నగర్ వద్ద ఏర్పాటైన హౌస్ ఆఫ్ హలీంను స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రారంభించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా చైతన్య నగర ప్రజల కోసం హలీంను అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. హౌస్ ఆఫ్ హలీం విజయవాడ వాసుల ఆదరణ చూరుగుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలో అందరూ ఇష్టపడి ఆస్వాదించే హలీం విజయవాడ వాసులకు నిరంతరం అందించేందుకు పటమట, బందర్ రోడ్, జేడీ నగర్ వద్ద హౌస్ ఆఫ్ హలీం పేరిట సరికొత్త రెస్టారెంట్ సిద్ధమైంది. హౌస్ ఆఫ్ హలీంను స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ప్రారంభించారు. అనంతరం ఆయన హలీం రుచిని ఆస్వాదించారు. అనంతరం పట్టాభిరామ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటికే సత్తిబాబు కోడిపలావ్ పేరుతో రెస్టారెంట్ను నెలకొల్పి విజయవాడ వాసుల ఆదరాభిమానాలు పొందిన చైతన్య ప్రస్తుతం హలీం రుచులు అందించేందుకు హౌస్ ఆఫ్ హలీం ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. రంజాన్ మాసంలో మాత్రమే లభ్యమయ్యే హలీం నిరంతరం అందించే విధంగా ఈ రెస్టారెంట్ ప్రారంభించారని తెలియజేశారు. హైదరాబాద్ రుచికి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడే హలీం పోటీ పడుతోందని చెప్పారు. కుటుంబ సమేతంగా వచ్చి కూర్చుని హలీం రుచిని ఆస్వాదించేందుకు అందంగా ఆహ్లాదకరమైన రీతిలో యాంబియన్స్ తీర్చిదిద్దారని ప్రశంసించారు. సత్తిబాబు కోడిపలావ్ తరహాలోని హౌస్ ఆఫ్ హలీం కూడా విజయవాడ వాసుల ఆదరణ పొందగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అనంతరం హౌస్ ఆఫ్ హలీం అధినేత చైతన్య మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో రుచికరమైన హలీం అందించేందుకు ఎంతో పరిశోధన చేశామని చెప్పారు. పర్షియన్ తరహాలో ఎంతో రుచిగా 60 రకాల దినుసులను వినియోగించి 8 గంటల పాటు శ్రమించి రూపొందించే ఈ హలీం విజయవాడ వాసులకు నచ్చుతోందని అభిప్రాయపడ్డారు. కాగా తొలి రోజునే పెద్ద సంఖ్యలో హలీం ప్రియులు కొనుగోలు చేసేందుకు తరలివచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హలీంని అమితంగా ఇష్టపడటం, నాతో సహా నేను కూడా హలీంకి పెద్ద అభిమానిని, ఎంతో ఇష్టంగా హలీంని ఆస్వాదిస్తూ ఉంటాను. ఇటువంటి సందర్భంలో మరి ఈ సంవత్సరం మిత్రుడు చైతన్య మరి గతంలోనే సత్తిబాబు కోడిపలావ్ అనేటటువంటి ఒక వెరీ సక్సెస్ఫుల్ రెస్టారెంట్ని నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకుని చైతన్య ఇప్పుడు సరికొత్తగా హౌస్ ఆఫ్ హలీం పేరుతో మరి ఇక్కడ నగరవాసులకి హలీం యొక్క రుచుల్ని చేరువ చేస్తూ ఇవాళ ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. ఈ హలీం కాన్సెప్ట్ అనేది చాలా ఇన్ డీటెయిల్గా చేయాలన్న ఉద్దేశంతో
ఈ యొక్క థీమ్ కానీ పర్షియన్ ఇటాలియన్ స్టైల్ థీమ్లో తీసుకొచ్చాము మేము. ఈ హలీం చేసే ప్రాసెస్ కూడా చాలా టఫ్ ప్రాసెస్, 8 hours ఫుల్ హార్డ్ వర్క్తో చేయాల్సిన ప్రాసెస్ అండి ఇది. దానికి వాడే ఇంగ్రీడియంట్స్ కానీ 16 type ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడతాం మేము చేయడానికి. చాలా చాలా రీసెర్చ్ చేసి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. అందుకే ఇంత ఇటాలియన్ స్టైల్లో తీసుకొచ్చామండి. సో ఫ్యామిలీతో వచ్చి కూర్చొని చక్కగా తినేలాగా అంతా డీటెయిల్గా చేసాం మేము. విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం పాఠశాలలోని రూపుదిద్దుకుంటుందని స్కూల్ కరెస్పాండెంట్ BVN ప్రసాద్ అన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాన్ బాస్కో స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి పరిపూర్ణమైన విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని బయటకు వెళతారని స్పష్టం చేశారు. నగరంలోని గురునానక్ కాలనీలోని డాన్ బాస్కో స్కూల్ 43వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐలా మాజీ చైర్మన్ దుర్గాప్రసాద్, స్కూల్ కరెస్పాండెంట్ BVN ప్రసాద్, ఆటో క్లస్టర్ CMD అన్నే శివనాగేశ్వరరావులు హాజరయ్యారు. ఐలా మాజీ చైర్మన్ దుర్గాప్రసాద్, స్కూల్ కరెస్పాండెంట్ BVN ప్రసాద్లు మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం పాఠశాలలోనే రూపుదిద్దుకుంటున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాన్ బాస్కో స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి పరిపూర్ణమైన విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని బయట వెళ్తారని స్పష్టం చేశారు. అనంతరం జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ BVN ప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నలభై 43వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ రోజున. ముఖ్యంగా నేషనల్ ఇన్నోవేషన్ హబ్ అనేది మనకి నీతి ఆయోగ్ వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో మన ఒక స్కూల్కి విజయవాడలో ఇచ్చారు. దాని ద్వారా పిల్లలకి ఈ ఇన్నోవేటివ్ థింగ్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగు, తర్వాత డ్రోన్ మేకింగు ఇవన్నీ కూడా తయారు చేస్తారు పిల్లలు. 3rd క్లాస్ నుంచి కూడా పిల్లలు మొత్తం మన కళ్ళ ముందే డ్రోన్ అసెంబుల్ చేసి డ్రోన్ ఎగరేస్తారు. రేపు మనకి ఫిబ్రవరిలో కూడా డ్రోన్ ఫెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. మొన్న భారత్ టెక్ లీగ్ అని హైదరాబాద్లో జరిగింది, ఆల్ ఇండియా ఇన్నోవేషన్ దాంట్లో మనది ఆస్ట్రోబాట్ అని చెప్పి ఒక మోడల్కి మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో మనకి అకాడమిక్గా కానీ దీనిగా కానీ మొత్తం మనం స్ట్రెంగ్గా తయారు చేస్తున్నాం అనమాట. మరి 1983లో ఈ డాన్ బాస్కో స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది, సెంట్రల్ సిలబస్తో. దీన్ని మరి నాయ సారు ఎంతో శ్రమించి ఇక్కడ ఒడిదుడుకులు తట్టుకొని ఎంతో కాంపిటీషన్, చుట్టుపక్కల చాలా స్కూళ్ళు వచ్చినాయి, వాళ్ళందరినీ కూడా కాంపిటీషన్లో ఆయన ముందుండి వాళ్ళందరూ వెనక పంపించి మరి పెద్ద పెద్ద స్కూళ్ళే వచ్చినాయి టాటాకి, అన్నీ ఏమీ కనపడకుండా పోయినాయి. కారణం ఏంటంటే ఆయన కమిట్మెంటు, ఆయన ఎథిక్స్, ఆయన మోరల్ వాల్యూస్, ఆయన స్టాండర్డ్స్, అట్లాగే క్రమశిక్షణకి మారుపేరు. మీరు ఎవరైనా ఈ స్కూల్లో చూస్తే తెలుస్తుంది. మీరు చదువుతో పాటు చేతి వృత్తులు నేర్పని చెప్తున్నారు. అట్లాగే మరి మన సారు టెక్నాలజీని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు నాయ సారు. మరి వాళ్ళ క్వాంటమ్ వాల్యూ అంటున్నారు. అట్లాగే ఏఈ ద్వారా మనకి ఎన్నో విశిష్ట, రేపు పొద్దున మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అందరూ మన రాష్ట్రం యొక్క చూసే పరిస్థితి ఒక 5-6 సంవత్సరాలు వస్తుందని మేము అనుకుంటున్నాము. మన డాన్ బాస్కో స్కూల్ 43వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా ఇది 40 సంవత్సరాల క్రితమే నేషనల్ స్టాండర్డ్స్తో ఆనాడే బీజం వేశారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎక్కడ ఈ విద్యా విధానంలో వచ్చే మార్పుల్ని, కొత్తదనాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందిస్తూ ఏనాడో ఛాలెంజ్ చేశారు నాగేశ్వరరావు. డాన్ బాస్కోలో ఒక పిల్లవాడిని చదివించండి, బయట ఒక పిల్లవాడిని చదివించండి, తల్లిదండ్రులకి తేడా తెలుస్తుందని అది స్లోగన్గా బోర్డుల మీద కూడా వేసి ఆయన ప్రచారం చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా అవును నిజమే అన్నట్టుగా ఈ స్కూల్ని ఇంత ఇదిగా తీర్చిదిద్దారు. ఈరోజంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ వస్తున్నాయి. ఏనాడు నేషనల్ లెవెల్ నుంచి ఈనాటి వరకు కూడా తగ్గకుండా ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఈ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఈ
ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అనుబంధ విభాగం పటమట వాకర్స్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా తోట లక్ష్మి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వాకింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఉదయాన్నే వాకింగ్ వ్యాయామం అలవాటుగా మార్చుకోవాలని తోట లక్ష్మి చెప్పారు. 23 సంవత్సరాలుగా ఈ వాకర్స్ అసోసియేషన్లో తన వంతు సేవలు అందిస్తున్నామని, ఇప్పుడు అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత విస్తృతంగా సేవలు అందిస్తారని తోట లక్ష్మి తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వరకు పటమట వాకర్స్ అసోసియేషన్ అనుబంధ విభాగమైనటువంటి పటమట వాకర్స్ అసోసియేషన్ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా తోట లక్ష్మి గారిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వాకర్స్ ఇంటర్నేషనల్ అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పటమట వాకర్స్ సభ్యులకి మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తోట లక్ష్మి గారు మరిన్ని పదవులు అలంకరించాలని, అసోసియేషన్ ఐక్యతను కాపాడాలని, ముఖ్యంగా నడక యొక్క ప్రాముఖ్యతని ప్రాచుర్యంలో తీసుకురావాలని చెప్పి వారికి అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్దలందరికీ నా నమస్కారం అండి. నేను ఇప్పుడు ఈ వాకర్స్ అసోసియేషన్లో 23 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి వర్క్. నేను మామూలు ఓన్లీ సభ్యురాలుగా తీసుకుని ప్రెసిడెంట్ పదవి వచ్చే వరకు నేను ఇందులో సేవలు అందిస్తూనే ఉన్నాను. ఇంకా సేవలు చేయాలనే కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వచ్చి మీరందరూ జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.